ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మాసానాం మార్గశీర్షోహం. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం. ఈ మార్గశిర మాసంలో శ్రీ విష్ణు పురాణం వినిపించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మాకు మా ప్రేక్షకులకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ పరాశర మహర్షి తల్లి కడుపులో ఉన్నప్పుడే వేదశాస్త్రాది విద్యలు క్షుణ్ణంగా నేర్చిన విద్యావంతుడు. చిన్నతనంలోనే తపశక్తిచే రాక్షస సంహారం చేసినవాడు. బ్రహ్మ మానసపుత్రుడైన పుల్తస్య బ్రహ్మ వల్ల దివ్య జ్ఞానశక్తిని పొందినవాడు. పద్మాక్షిని పాదపద్మ భక్తికి జీవితం అంకితం చేసినవాడు. దివ్య తేజో విరాజమానుడు. ఆ మహానుభావుడు గురువుగా మైత్రేయుడు వేదశాస్త్రాలు అభ్యసించి శుశ్రూష చేస్తూ ఒకనాడు ప్రభాత కాలకృత్యాలు నిర్వర్తించి సుఖాసీనుడై ఉన్న గురువునికి నమస్కరించి ఇలా అన్నాడు. గురుదేవా, నీ అనుగ్రహం వల్ల వేదాలు శాస్త్రాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాను. జ్ఞానధనం పొందిన అదృష్టవంతుడయ్యాను. ఇంకా ఒకటి అడగాలని ఉంది. దానికి సమాధానం సర్వజ్ఞుడివైన నీవే చెప్పగలవు. చెప్పవలసిందని మనవి. అదేమిటంటే, అన్ని లోకాలలో ఆధారమై వెలసిల్లే దేవుడెవరు? ఇంద్రాదులకు ప్రభువు, భక్తుల కోరికలు తీర్చేవాడు, చరాచర పదార్థములందు ఉండేవాడు, యోగీంద్ర వినతుడు, వేదమయుడు, తన కథలచే ఇహపర సుఖములు కలిగించే దేవుడు ఎవరు? విజ్ఞాన ప్రదాత, భువన నిర్మాత, భర్త, సంహర్త అయిన ఆ దేవుని గురించి తెలుసుకోవాలనేది నా కోరిక. అలాగే పృథివ్యాది భూత ప్రమాణాలు, సప్త సముద్ర విస్తారం, సప్త ద్వీప వృత్తాంతం, సప్తకుల పర్వతాల విషయం, సూర్యాది గ్రహ తారక సంచారం, దేవాది చతుర్వేద భూత సృష్టి, చతుర్దశ మన్వంతర వృత్తాంతం, 4 యుగాల ప్రమాణం, కల్ప విషయం, యోగధర్మాలు, దేవర్షుల చరిత్రలు, రాజవంశ చరిత్ర, వేదశాఖ ప్రమాణాలు, బ్రాహ్మణాది వర్ణధర్మాలు, బ్రహ్మచర్యం మొదలగు 4 ఆశ్రమాల పద్ధతి వినాలని ఉంది. సెలవీయవలసిందని మనవి అని అనగా పరాశరుడు పరమానంద హృదయుడే ఇలా చెప్పాడు. మైత్రేయ, మంచి విషయం అడిగావు. అదంతా నాకు తెలిసిందే. ఇప్పుడు నీ వల్ల నాలో నుంచి బహిర్గతమవుతుంది. విను. నా చిన్నప్పుడు ఒకప్పుడు పులస్త్య బ్రహ్మ వచ్చి నన్నెంతో ఆదరంగా చూసి నువ్వు పురాణకర్త అవుతావు అని వరమించి వెళ్ళిపోయాడు. ఆ వరప్రభావం పౌరాణిక విషయమంతా నాకు స్వాధీనమైంది. దానిని వివరిస్తాను విను అని అనగా మైత్రేయుడు, ఆచార్య, పురాణకర్తగా నిన్ను పులస్త్యుడు అనడానికి కారణమేమిటి అని అడగగా పరాశరుడు ఇట్లు చెప్పాడు. మునుపు విశ్వామిత్రుడు పగబట్టి మా తాత కొడుకులను 100 మందిని దారుణంగా చంపించాడు రక్షకుల చేత. మా తండ్రి శక్తి వారితోనే మరణించాడు. అప్పటికి నేను తల్లి కడుపులో ఉన్నాను. వేదశాస్త్రాదులు నాకు వశమయ్యాయి. కొన్నాళ్లకు జన్మించాను. పెద్దవాడనై తపశ్చర్యలో ఉండగా మా అమ్మ దృశ్యంతి నా వద్దకొచ్చి ఇలా చెప్పింది. నీ తండ్రిని నిష్కారణముగా రాక్షసులు వచ్చి దారుణంగా చంపారు. నిగ్రహించడం, అనుగ్రహించడం అనే శక్తులు కలవాడవై శత్రు సంహారం చేయకపోవడాన్ని ఏమనాలి అని నన్ను నిందాస్తుతిగా అన్నది. వెంటనే నేను అధర్వ మంత్రాలతో రాక్షస సంహార యజ్ఞం ఆరంభించాను. నా మంత్రాల ధ్వనికి లోకం అల్లలాడింది. సురలు ఆనందంగా జయధ్వనులు చేశారు. రాక్షస సంహార యజ్ఞంలో లెక్కకు మిక్కిలిగా రక్కసులు మరణించారు. చావగా మిగిలిన వారు మా తాత వశిష్ఠుని వద్దకు వెళ్ళి రాక్షస సంహార విషయం చెప్పి ప్రార్థించగా ఆయన వాళ్ళకి అభయమిచ్చి నా దగ్గరకు వచ్చి ఆదరంగా ఇలా అన్నారు. నాయనా పరాశర, శాంతించు.
ఏదో ఎప్పుడో జరిగింది. దానికిప్పుడు నువ్వు ఘోరంగా ఈ జీవహింస కార్యం మునుడుకు దూషం చేయవచ్చునా? ఇలాగ చేయువారు రాజులు. ఆపు, కోపం విడువు. జీవహింస చేసేవారికి సద్గతి రాదు. ఆ విషయం నీకు తెలియంది కాదు. ఇంకొక మాట, ఈ పని ఆనాడు నేను చేయలేనా? కన్నతండ్రిని చూస్తూ ఊరుకున్నాను. కారణం జీవహింస మునుడు కృత్యం కాదు. కాబట్టి శాంతించు. కోపం పాపానికి ధూపం, ఘోర నరక కూపం. ముక్తిని, స్వర్గమును, సంపాదించిన తపశక్తిని, పుణ్యమును, యశస్సును, ధర్మమును పోగొడుతుంది. ఇక వారి వారి కర్మఫలం కష్టసుఖాలను కలిగిస్తుంది. దానికై చింత, సంతోషం పొందకూడదు. చూడు, ఏ తప్పు చేయని రాక్షసులొచ్చి అభయం కోరుతూ ఏడుస్తున్నారు. వారిని రక్షించు అన్నాడు. మాం హరిపాదు పశ్చాచక్రీచ దక్షిణే. తాతబోధు విని శాంతించి నేను రాక్షస మారణహోమం ముగించాను. అంతలో పులస్త్య బ్రహ్మ వచ్చి మా తాత చే సత్కారం పొంది కూర్చుండి నన్ను చూశాడు. ఆనందించి ఇలా అన్నాడు, వాసిష్ఠ, శాంతమూర్తివయ్యావు. నీ కోరిక ఏమి అని అడగ్గా నేను ఆయన పాదాలకు నమస్కరించి జ్ఞానం, మధురమైన వాక్కు, ప్రతిభ, పాండిత్యం, పురాణ ప్రావీణ్యం కావాలి, ప్రసాదించు అని ప్రార్థించాను. తదాస్తు అని ఆయన వెళ్ళిపోయాడు. పులస్త్యుని వాక్కు నీ కోరికను సఫలం చేయుగాక అని మా తాత వరమిచ్చినట్టుగా ఆశీర్వదించాడు. మైత్రేయ, ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల దేవరహస్య కార్యాలు, వేద విద్యా విశేషాలు నాకు కరతలామలకములయ్యాయి. అనేక శాస్త్రాలు, గాననృత్య విశేషాలు, చరాచర భూతగణ ప్రవర్తన నాకు వశమయ్యాయి. వివరించి చెప్పగలను. కాబట్టి నువ్వడిగినవి పురాణ రూపేణ చెప్తాను, విను. దామోదరో మే హృదయం వక్షపాతు నృకేసరీ. విష్ణువు భక్తవత్సలుడు, దేవమయుడు, దేవరక్షకుడు, విశ్వగురువు. సమస్తము విష్ణుమయమే నడుస్తుంది. ఆ దేవునికి సంబంధించి విష్ణు పురాణముగా చెప్తాను. అది వేద సమానముగా భావించు, శ్రద్ధగా ఆలకించు. స్కందౌ మే కంసమర్దనా నారాయణో వ్యానాసాం మే కర్ణౌ కేసి ప్రభంజనా. విష్ణు పురాణం వేదాలలో వేదం, శాస్త్రాలలో శాస్త్రం, జ్యోతిషంలో జ్యోతిష్యం, నీతి శాస్త్రంలో నీతి శాస్త్రం, పురాణాలలో పురాణం, ఇతిహాసాలలో ఇతిహాసం, యోగ విద్యలో యోగ విద్య, కావ్యాలలో కావ్యం, సకలలోక విషయం, సకల జన మనోరంజనం. పరమాత్ముడైన విష్ణు చరిత్ర గల పురాణ సంహిత అది. మునుపు బ్రహ్మదేవుడు దానిని స్వకీయ బుద్ధి విశేషములతో దక్ష ప్రజాపతికి చెప్పాడు. ఆయన పురుకుచ్చుడనే రాజునకు చెప్పగా ఆ రాజు సారస్వతునకు చెప్పాడు. అతని ముఖతః నేను విన్నది విన్నట్లు నీకు చెప్తాను. మైత్రేయ, నీ వల్ల ఈనాడు పరమానందుడు, జగద్వంద్యుడు, మునులోకస్థిత్యుడు, నిత్యుడు అయిన రమారమణుని వర్ణించే అదృష్టం కలిగింది. నా జన్మ కృతార్థమైంది అని వాసుదేవునికి నమస్కరించి వశిష్ఠ, పుల్యస్త్య బ్రహ్మలను మనసా స్మరించి కనులు మూసుకుని ధ్యానముద్రలో భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసి కనులు తెరిచి ఆదరముగా శిష్యుని చూసి ఇలా అన్నాడు. మైత్రేయ, జగములు తనలోన, జగములలో తాను ఉన్నందువల్ల విష్ణువును ప్రాజ్ఞులు వాసుదేవుడు అని అన్నారు. ఆ వాసుదేవుడు అంతా తన రూపమై చరాచరములుంటాయి. ఆయన తన రూపం ఉపసంహరించుకుంటే సర్వం శూన్యం. అప్పుడు వాసుదేవుడు కాలపురుషుడవుతాడు. కాలం వాసుదేవుని లీలారూపం. ఆ రూపమే పగలుగా రాత్రిగా ఉంటుంది. ఆద్యంతాలు లేక విశ్వమయుడైన వాసుదేవుడనగా, కాలపురుషుడనగా నిర్వచించి ముందు వెనకలు చెప్పడం వేదాలకు కూడా సాధ్యం కాదు. విత్తు ముందా, చెట్టు ముందా అంటే ఏది ముందు ఏది వెనక ఎవరు చెప్పగలరు మైత్రేయ? ఆ వాసుదేవుని స్వరూపం కాల ప్రవృత్తి. ఆ విధంగా ఉన్న కాలపురుషుడి నుంచి శబ్దం పుట్టింది. శబ్దం నుంచి ఆకాశతత్వం ఉద్భవించింది. ఆ విధంగా ఆకాశం శబ్దగుణం అయింది. ఆ శబ్దానికి స్పర్శ తన్మాత్ర గుణం. ఆ స్పర్శ గుణం వల్ల వాయుతత్వం, వాయువునకు రూపం తన్మాత్ర గుణం. ఆ రూపం వల్ల అగ్నితత్వం పుట్టింది. అగ్నికి రసం తన్మాత్ర గుణం. ఆ రసం వల్ల జలతత్వం పుట్టింది. జలమునకు గంధం తన్మాత్రం. ఆ గంధం వల్ల పృథ్వీతత్వం పుట్టింది. పృథ్వీకి శబ్దాదులైదును తన్మాత్ర గుణములయ్యాయి. ఈ విధంగా పంచభూతాలు తమలోని శబ్దగుణాలు ప్రవర్తించగా వ్యాపించి విశ్వమయమై భాషించడం విష్ణుభక్తిగా భావించు. పృథివ్యప్తేజో వాయువాకాశములనే పంచభూతాలు శబ్దస్పర్శమున
రసగంధ పంచకం, త్వచక్షుశ్రోత్ర జిహ్వాగ్రములు అనే బుద్ధీంద్రియాలు 5, వాక్పాణిపాద పాయుపస్తులనే కర్మేంద్రియాలు 5, మనోబుద్ధ్యహంకారాలతో రాజస తామస సాత్విక గుణాతిశయములతో ప్రజా సృష్టి విస్తరిల్లింది. ఇది ఆదిభూత విధానం. ప్రపంచమనగా ఒక దేహం. ఆ దేహధారి లక్ష్మీ వసుధారమణుడైన కేశవుడు కాగా ఆ ప్రభువువి కానివేవీ లేవు. చరాచర స్థితిలో ఆ లక్ష్మీపతి లీలలుగా గ్రహించాలి. ఈ విధంగా శ్రీపతి విశ్వమంతా తానే అయి వాసుదేవుడయ్యాడు. ఇక బ్రహ్మాండ సృష్టిని గురించి చెప్తాను విను. పరమాత్ముడు పంచభూతమయుడు బ్రహ్మణ్యుడు తానే అయి హరినారాయణుడై పాలకడిలో శేషసాయి ఉన్నప్పుడు అతని రాజస వృత్తి సృష్టిక్రియను సాగించింది. ఒక నీటి బుడుగను పోలి అండం ఒకటి ఉద్భవించింది. క్రమంగా గాఢాంధకారమునందు పెరిగింది. దానికి పైన జల, అగ్ని, వాయు, ఆకాశములు ఆవహించాయి. ఆ 4 భూతాలు ఒక్కొక్కటి 5 స్మారుడు కలియగా ఆ అండం మరింత పెద్దదిగా ఉబికింది. ఆ అండములోంచి ఆ నారాయణుని రాజసమూర్తి అయి సృష్టికర్తగా బ్రహ్మ అనే ఒక దివ్యమూర్తి సంభవించాడు. ఆ బ్రహ్మ చరాచర సృష్టికర్తగా సాత్వికమూర్తిగా విష్ణువు పోషిస్తూ ఉండడం, తామసమూర్తి అయిన రుద్రుడిగా చరాచర ప్రళయం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా బ్రహ్మాండ ప్రళయాలు విష్ణులీలలుగా ఎన్నో జరిగాయి. అలాంటి నారాయణుడి మహిమ ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా తెలిసి చెప్పలేడు అని చెప్పగా మైత్రేయుడు, ఆచార్య, నిర్గుణుడని వేదాలు చెప్తాయి. మరి ఆ నిర్గుణమూర్తి సృష్టి స్థిత్యంతములు కలిగించడం ఎలాగా అని అడగగా పరాశరుడు ఇట్లు చెప్పాడు. మే కర్ణకేసి ప్రభంజనా. మైత్రేయ, అదంతా ఆయనకి సహజం. అగ్నికి వేడి ఎలా వస్తుంది అంటే ఏమి చెప్పేది? ఇక నారాయణ నామ నిర్వచనం చెప్తాను విను. నారం అంటే నీరు. అది నివాసముగా గలవాడు నారాయణుడు. ఆ నారాయణుడు భూతరాశికి కర్తయ్యి ప్రజాపతి అని చెప్పదగినవాడు. అతని పరమాయువు 100 సంవత్సరాలు. ఆ దేవుని పరమాయువు అయిన 100 సంవత్సరాల కాలంలో మనలాంటి వారికి ఎన్నో సంవత్సరాలు తిరిగిపోతాయి. ఆ కాలక్రమం చెప్తాను విను. ఒక్క లఘువును పలికే కాలం 1 నిమిషం, 18 నిమిషాలు ఒక కాష్ట, అవి 30 ఒక కళ, 30 కళలు ఒక క్షణం, 12 క్షణాలు ఒక ముహూర్తం, 30 ముహూర్తాలు ఒక పగలు, ఒక రాత్రి, 15 దినాలు ఒక పక్షం, 2 పక్షాలు ఒక నెల, 2 నెలలు ఒక ఋతువు, 3 ఋతువులు అంటే 6 నెలలు ఒక అయినం. అది ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2. ఆ 2 ఒక సంవత్సరం. దేవతలకు అది ఒక పగలు, ఒక రాత్రి. దానికి సౌరమానం అని వ్యవహారం. 17,28,000 సంవత్సరాలు కృతయుగం, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, 8,24,000 సంవత్సరాలు ద్వాపరయుగం, 4,32,000 సంవత్సరాలు కలియుగం. అలాంటి 4 యుగాలు ఒక దివ్య యుగం. దాని లెక్క 43,20,000 సంవత్సరాలు. ఇలాంటి యుగాలు ఒక 1000 అయితే బ్రహ్మకి ఒక దినం. బ్రహ్మ పగలు సృష్టి, రాత్రి ప్రళయం. దీనికి నైమిత్తిక కల్పమనే సంజ్ఞ. ఇలాంటి దినాలు 30, బ్రహ్మకి ఒక నెల, అవి 12 ఒక సంవత్సరం. ఆ సంవత్సరాలు 100 బ్రహ్మ ఆయు పరిమాణం. దానికి మహాకల్పమని వ్యవహారం. దానికి పూర్వార్ధానికి పద్మకల్పం అని, ఉత్తరార్ధానికి వరాహకల్పం అనే సంజ్ఞలు. ఇవి కాలగతులు అని చెప్పగా విని మైత్రేయుడు, సరే పద్మాసురుడు లోకమును సృజించిన విషయం చెప్పవలసింది అని అడగ్గా పరాశరుడు ఇట్లు చెప్పాడు. సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. గడచిన కల్పం చివరి దశయందు నిశి అందలి నిద్ర నుంచి నారాయణుడు ధ్యాన పరాయణుడై మేల్కొని బ్రహ్మపరమశూన్యమైన లోకమును చూసి, నారాయణుడు సాత్వికమూర్తి అయి అంతకు ముందట మత్స్యకూర్మావతారాలలాగా వరాహరూపం ధరించి అగాధమైన సముద్రంలో మునిగిన భూమిని ఉద్ధరించే సంకల్పముతో సముద్రంలో ప్రవేశించి గురుగురు ధ్వరతో ఉప్పొంగి దష్టాంగనముతో అవలీలుగా పూబంతిని ఎత్తినట్లు భూమిని మీదకెత్తాడు. సముద్రంలో మునిగిన నావను కర్ణధారుడు గట్టుకు తెచ్చినట్లే ఆ పని. పద్మదళం సరస్సులో తేలినట్లు భూమి సముద్రంపైకి తేలగా నీరు పాతాళానికి చేరింది. అలా భూమిని సముద్రంపైకి నిలిపి నలువైపులా కొండల నుంచి ఇక్కట్లు కలగనట్లు ఆదికూర్మమును శేషుణ్ణి క్రింద నుంచి భూమిని విశ్వమంతా భద్రంగా ఉంచడానికి తన శక్తిని ప్రసరింపజేసిన మహానుభావుడు ఆ పద్మాక్షుడే.
భూమిని సముద్రంలో నుంచి ఉద్ధరించిన తర్వాత మళ్ళీ బ్రహ్మరూపుడై సకల నదీ సముద్ర పర్వత ద్వీపాలను, సురాసుర నర పితృలోకాలను, గరుడ గంధర్వ విద్యాధర పశుపక్ష మృగాది నానావిధ భూత సమూహమును మునుపటి సృష్టిలాగే సృష్టించి తగిన గుణరూప స్వభావ చేష్టలు కలిగించాడు నారాయణుడు అని చెప్పగా విని మైత్రేయుడు, గురుదేవ, బ్రహ్మ సృష్టి సంగ్రహించి చెప్పావు, దానిని వివరించి చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడగ్గా ఆ గురువు ఇలా చెప్పాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथम्